నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో మరోసారి భూ సమీకరణకు మంత్రి మండలి ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. కూటమి ప్రభుత్వం యువత విద్యార్థులకు అమలు కాని హామీలిచ్చి మోసం చేస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా. కోనసీమ జిల్లా కొమరగిరి పట్టణంలో ఎక్సైజ్ అధికారుల దాడి. ఆటోలో రవాణాకు సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం స్వాధీనం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యారణమ శ్రీ స్వామి అమ్మవారికి మేలుకొలుపు సేవ. ఈశ్వరలక్ష్మి హోమం. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ భూ సమీకరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఒకే రకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలియజేశారు. ఏడాది పాలనలో 26 మంత్రి మండలి సమావేశాలు జరిగాయని, ప్రతి 15 రోజులకు ఒకటి నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఆ సీఎంకు ఇష్టం వచ్చినప్పుడు కేబినెట్ భేటీలు, ఆయనకు ఇష్టం వచ్చిన అంశాన్ని మంత్రివర్గంలో పెట్టేవారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం 10 సెంట్ల నుండి 1000 ఎకరాల భూములు కేటాయించే అంశాల వరకు మంత్రి మండలిలో ప్రజాస్వామ్యయుతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేశారు. శాఖ ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కొంత రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 2027కి పూర్తి చేయాలని అనుకున్నదో ఆ డేట్ కి కట్టుబడి ఉండాలని చెప్పేసి, పనులు నాణ్యంగా అదేవిధంగా టైం బౌండ్ గా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు నీటిపారుదల శాఖ అధికారులకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. అదేవిధంగా ఇటీవల పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో మాట్లాడుతూ మనందరం కూడా చూస్తా ఉన్నాం. దీని మీద కూడా కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, కేబినెట్ అభిప్రాయం ఏంటంటే 2 రాష్ట్రాలకి నష్టం జరగకోకుండా వృధాగా ఏదైతే సముద్రంలోకి 3000 టీఎంసీల నీరు గత కొన్ని దశాబ్దాల నుంచి ఏదైతే వెళ్లిపోతుందో, వృధాగా పోతున్న నీటిని 2 రాష్ట్రాలు కూడా వినియోగించుకుని లాభం పొందే అవకాశాలున్నాయి రైతు సంక్షేమం కోసం. కాబట్టి దీన్ని తప్పకుండా చర్చించి ఎవరికి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకోకుండా 2 రాష్ట్రాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉంది. తప్పకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి బనకచెర్ల సాధించాలనే నిర్ణయంతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరికి నష్టం చేయాలని కానీ, ఎవరి హక్కులో తీసుకోవాలని కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే వృధాగా సముద్రంలోకి నీరు పోతున్నాయో 3000 టీఎంసీలు, చెరు 200 టీఎంసీలు వచ్చినా కూడా 2 రాష్ట్రాలు కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. త్రాగునీటి అవసరాలు కానివ్వండి, పారిశ్రామిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటి కూడా సాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ను సాధించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017 ని అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. 6497 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ జనాభా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలు 0 to 6 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాల్య విద్యపై దృష్టి పెడుతున్నాయి. ఈ ఉన్నతీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నివసించే సుమారు 1,20,000 నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ 2 దశల్లో అమలు చేయబడుతుంది. మొదటి దశలో అర్హత కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైన 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 11,500 గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తారు. సో వీరిని ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తారో ఆ 4687 కొత్త ఆయాలను కూడా అపాయింట్ చేస్తానికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. వెన్ ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో
దానికి అప్రోచ్ రోడ్ నిర్మాణంలో చిన్న ప్రభుత్వ భూమి అడ్డంగా ఉండటం మూలంగా 18 సెంట్లు 0.18775 ఏకర్స్ ప్రభుత్వాన్ని వారికి కల్వర్ట్ నిర్మాణం కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 0.2650 ఏకర్స్ అంటే 26.5 సెంట్లు. దాని విలువ 62,93,750 రూపాయలు ధరకి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలోని సర్వే నెంబర్ 428 0.3 ఎకర్స్ మరియు 12.4 ఎకర్స్ అంటే మొత్తం 12.7 ఎకర్స్ కలుపుకుని మొత్తం 12.7 ఎకర్స్ ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడ వారికి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రంలో పొగాకు మార్కెట్ ను స్థిరీకరించడానికి మరియు రైతుల ప్రయోజనాలను రక్షించడానికి ఏపీ మార్కెట్ మన దగ్గర HDBRG పొగాకు ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి ఎవరైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాళ్ళంతా కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఎంత చర్చించినా కూడా ఇంకొక 20 మిలియన్ల పొగాకు మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఆ పొగాకుని రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనడానికి 273.17 కోట్లు మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం ఎన్నికల ముందు యువత విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా విమర్శించారు. సూపర్ 6 హామీలన్నీ గాలికి ఎగరగొట్టారని ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి మాట కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. 2014-2019 మధ్య చేసినట్టుగానే ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు అన్ని హామీలు తుంగలో తొక్కి అన్ని వర్గాలను దగా చేశారని అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.6 కోట్ల నిరుద్యోగ యువత ఉండగా వారికి ఏటా 36,000 చొప్పున ఈ ప్రభుత్వం 57,000 కోట్లు బకాయి పడిందని అన్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా మెగా డిఎస్సీ పేరుతో పచ్చి దగా చేస్తూ దాన్ని దగా డిఎస్సీగా మార్చారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇస్తామని లేని పక్షంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మరి గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి హామీని ఇచ్చి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు సరికదా. తిరిగి ఉద్యోగాలు పీకేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ వృత్తిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఇవాళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం ఎన్నికలకు ముందు మాటిస్తాడు, ఆ తర్వాత ఆ మాటని మర్చిపోతూ ఉంటారు. అదే కోణంలో వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో ప్రకటించడం జరిగింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయినప్పటికీ సంవత్సరం కాలం పూర్తి వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు సరికదా. వాలంటీర్లను మోసం చేసి మభ్యపెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం గమనించాం. మరో పక్కన MDU వెహికల్స్ ద్వారా దాదాపుగా 15,000 మంది ఎవరైతే నిరుద్యోగులకు ఆవేళ ఒక అవకాశాన్ని కల్పించారో జగన్మోహన్ రెడ్డి గారు, వృద్ధులకి, వికలాంగులకి, మహిళలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు, రేషన్ అనేటువంటిది క్యూ లైన్లలో నుంచుని దేహి అని చెప్పి ప్రభుత్వాన్ని అడగవలసినటువంటి అవసరం లేదు, ప్రతి సామాన్యుడికి ఇంటి వద్దకే అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆవేళ 15,000 మందికి
MDU వెహికల్స్ని ఇచ్చి ఇంటింటికి రేషన్ అందించండి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ MDU వెహికల్స్ని కూడా ఎత్తేసి ఇవాళ వాళ్ళని కూడా రోడ్డుకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో తిరుమనాథం దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు రాత్రివేళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇంట్లో 1065 లీటర్ల స్పిరిట్, 6000 ఖాళీ సీసాలు, 6000 మూతలు, 6000 లిక్కర్ ఫేక్ లేబుల్స్ తో పాటు నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే సీలింగ్ మిషన్, అప్పటికే ఒక ఆటోలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా హైదరాబాద్ నుండి ఒక ఫైనాన్సర్ కొరియర్ సర్వీస్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, కోనసీమ జిల్లా కొమరగిరిపట్నానికి నకిలీ మద్యం తయారీకి ఉపయోగపడే స్పిరిట్ తో పాటు ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. పాలకొల్లులో కూడా ఒక గోడౌన్లో 130 లీటర్ల స్పిరిట్, క్యారమెల్ సీలింగ్ మిషన్, ఖాళీ బాటిళ్లు, లేబుళ్ల సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న మనకి అమలాపురం యూనిట్ కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరిపట్నంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండన్డ్ హౌస్లో కొమరగిరిపట్నంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్ లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్ తోని, ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యాన్లతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్ లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి ఎట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఇంకో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నొరుకుర్తి శ్రీనివాస్, సత్యనారాయణ గారి కుమారుడు, 38 సంవత్సరాలు సుమారు ఉంటాయి, కాజులూరు గ్రామస్తుడండి. కాజులూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను, మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు, వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్, పులి రోషిత్ శీతల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరాల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్ కి యానాం నుంచి NDPL కి తెచ్చుకొని మన బాటిల్స్ లో, అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్ లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. సో అలాగే ఇది క్యారమెల్ అండి, ఇది కలరింగ్ ఏజెంట్ గా దీన్ని వాడుతున్నారు. ఆ స్పిరిట్ లో ఈ కలర్ ని మిక్స్ చేసుకొని డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్ లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ ని, ఈ క్యారమెల్ ని కలిపి ఒక బకెట్ లోనో ఇందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మనకి యాక్చువల్ గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన MRP అయితే 160 రూపాయలు, కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు. ఈ కొమరగిరిపట్నంలో అయితే జస్ట్ 2 days అయిందండి అదంతా ఎస్టాబ్లిష్ చేసి. బట్ ఈ స్టాక్ అనేది మనకి పాలకొల్లు నుంచి, మిగతా స్పిరిట్ అంతా ఇంతవరకు అయితే పాలకొల్లు నుంచి ఈ బాటిల్స్ ఏవైతే వచ్చినాయో పాలకొల్లు నుంచి వచ్చినాయి, సుమారు ఒక 1 month పైన అవుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.